హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ప్రాంక్ కాల్ చేయబోతున్నాం మన తెలిసిన అన్న మీద. అన్న అయితే యాక్టింగ్ బాగా చేస్తాడు, చూద్దాం రియాక్షన్ ఎట్లుంటుందో. హలో హలో, తిరుపతి గారేనా మీరు? అవునండి. ఇది మాకు మీ వీడియో యూట్యూబ్ లో వీడియోలు చూస్తుంటే మీ వీడియో వచ్చింది. ఓకే, మేము కేకేఆర్ ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాం. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఖాళీ డేస్ ఉన్నాయా మీకు షూటింగ్ చేయడానికి? ఎప్పుడు ఖాళీగా ఉంటాం. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఎప్పుడు ఫ్రీయే. మేము క్విక్ మీడియా నుండి మాట్లాడుతున్నాం అండి. ఓకే, ఇప్పుడు దేని గురించి కదా ఇప్పుడు ఫోన్ చేసి? ఒక క్యారెక్టర్ కావాలండి. క్విక్ మీడియాలో ఒక రాణి రమణ అని ఒక వీడియో తీసి గుర్తుకుందా? మీ ఊరబ్బాయి తన పేరు ప్రణయ్ అనుకుంటా, ప్రణయ్ అని రాణి రమణ అని ఒక వీడియో తీసి చూడండి. ఆయనకి ఫస్ట్ ఫోన్ చేసినాం మేము. అయితే ఆయన ఏదో జాబ్లు ఉన్నాడట, ఆయనకు డేస్ కుదిరే అన్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయితే ఒక క్యారెక్టర్ కావాలంటే మీ నెంబర్ ఇచ్చారు తను. ఇంకేమైనా ఉందా? ఖాళీ డేస్ ఉన్నాయా షూటింగ్ చేయడానికి? ఎప్పుడు ఖాళీగా ఉంటాం. అయితే హీరో క్యారెక్టర్ ఒకటి, విలన్ క్యారెక్టర్ ఉందండి. ఆప్షన్స్ అండి. మీరు హీరో అంటే హీరో లెక్క చేయండి, విలన్ అంటే కొంచెం హార్డ్ ఉంటుంది. మీరు ఏదైనా చేయాలి. మళ్ళా ఏం చేస్తారు మీరు? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. క్యారెక్టర్స్, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. అలా తీయాలంటే చేయొచ్చు మీ వాళ్ళు కూడా. ఫోటో పెడుతున్నాం కదా, అలా చెక్ చేసుకోండి మా డీపీ. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా సార్ మీకు? వారికి లేకపోతే వేరే యాక్టర్ ని చూసుకుంటాం మేము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కేకేఆర్ ఫౌండేషన్ సార్ మాది. సార్ మేము రాస్తాం, కేసు రాయండి. మేము ఏమింది ఛాయిస్ ఇవ్వడానికి చేసినాం మేము. మీరు తిరుపతి సార్కి ఇవ్వండి. ఎందుకు కామెడీ చేస్తున్నారు మీరు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంట్రెస్ట్ ఉందా లేదా అండి అది చెప్పండి మీరు. జానీ సింగ్స్ శత్రువుని చెండాడే తీరుడు, శతద్రు వంశ యోధుడు, కాల భైరవ. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అండి ఇవన్నీ ఎందుకు? మాకు మెసేజ్ చేసా, కావాలంటే నా వాట్సాప్ నుండి చేసా, ఫౌండేషన్ వాట్సాప్ నుండి. ఓకే, ఆ వ్యక్తే మీకు మీ నెంబర్ ఇచ్చింది. ఆ వ్యక్తే అందులో ఒక ఫోటో పంపించా చూడండి మీరు. ఇంట్రెస్ట్ ఏముందండి? ఇంట్రెస్ట్ ఎక్కడిది? పైసల గురించి మాట్లాడట్లే నేను ఇక్కడ. ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ లా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మాట్లాడుతున్నా నేను ఇక్కడ. కొద్ది ఇంట్రెస్ట్ లేకపోతే కొద్దిమని చెప్పి కొద్ది శ్రీనివాస్ కొద్ది చెప్పండి. ఏం మాటలండి? బ్యాడ్ వాయిస్ అది. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. మీరు తిరుపతికి ఇవ్వండి. శ్రీనివాస్ గారు కట్ చేయండి, ఫోన్ కట్ చేయండి. హలో సార్, ఒక్క నిమిషం ఆగండి. లాస్ట్ మాట మీకు ఎక్కువ మాట్లాడాలి తలుచుకోవట్లేదు. మాకు ఆడ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఏంటంటే మీరు కొంచెం నచ్చారు, మాకు వీడియో చూసాం మేము, మీరు నచ్చారు. ఆ అబ్బాయి నాకు సజెస్ట్ చేశాడు మీ నెంబర్. అంతేగాని మాకు టైం పాస్ లేకుండా మా పెద్ద వీడియో షూట్ ఉంది మాకు ఆడ. గుడ్, ఎల్కేజీలో పడండి. అది ఇస్తున్నాం మేము వీడియో. యాక్చువల్లీ వరంగల్లో తీస్తున్నామండి. ఒక సినిమా ఉంది, షార్ట్ వీడియో. సార్ ఎగ్జాక్ట్లీ సెండ్ యు లైవ్ లొకేషన్ సార్ ప్లీజ్. నెట్ఫ్లిక్స్ నో. మీకు ఇంగ్లీష్ రాకపోతే చెప్పండి, నేను తెలుగులోనే మాట్లాడతా. మీరు ఇంగ్లీష్ అట్లా ఎక్కడియకండి. అది నెట్ఫ్లిక్స్ కంప్లీట్ అని చెప్పినా నేను. నెట్ఫ్లిక్స్ అందే. వెయిట్, తార్నాక తెలుసా అండి మీకు? ఎప్పుడైనా వచ్చారా తార్నాకాకి? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు సార్. తార్నాకాకి వచ్చారా మీరు? తార్నాకాకి వచ్చినా అన్నిటికి వచ్చినా కానీ తార్నాక చౌరస్తా మన ముందడు పోయినాక జియో ఆఫీస్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ లో, తెలుసా అండి మీకు? ఆ జియో ఆఫీస్ కి ఆపోజిట్ కి పక్కనే మా షాపు కేకేఆర్ ఫౌండేషన్ అని ఉంటది. కావాలంటే మీరు మ్యాప్ లో కూడా చెక్ చేసుకోండి, కేకేఆర్ ఫౌండేషన్ తార్నాక అని. టీ స్టాల్ ఉండదండి, పక్కన మాల్ ఉంటది. షాపింగ్ మాల్ ఉంటది. దాని పక్కన కేకేఆర్ ఫౌండేషన్స్ అని ఉంటది. కేకేఆర్ ఫౌండేషన్స్ అంటే కార్తిక్. అర్థమవుతుందా మీరు? హలో,
మీరు ఎందుకు జోక్ చేస్తున్నారు? మీరు ముస్లాంగా సార్? మీరు ముస్లాంగా సార్? వినబడతలేదు. మేము హిందూస్ అండి. హిందూసా? ఆ, నీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ పెళ్లి చేస్తున్నారుగా? SRINUVES. ఈ కాలం కుర్రాళ్ళకి చదువు లేదు, సంధ్య లేదండి. ఇంటి పేరు? పల్లపుల్ల. ఇంటి పేరు లేదా అనే? పల్లపుల్ల శ్రీనివాస్ అండి. మీరు తిరుపతికి ఇవ్వండి సార్. మీరు ఎవరు అసలు? హస్బెండ్ మాట్లాడతాను. क्या लगा देंगे? बोलो भाई, तुम क्या बोलते हैं? बोलो. अब हिंदी भी आते? अरे तारनाका में रहते तो हिंदी आता ना भाई. सारना को रहता तो हिंदी आता? हाँ, चलो एक काम कर भैया, एक काम कर भैया. काम करो बोलो यार. काम कर. తప్పు తప్పురా. आई एम नॉट 20-30 एज पर्सन यार. हम बहुत बड़े हैं. हाँ, 45 years. 45 years? हाँ, बिट्लू भैया. मैं 55 में हूँ. వాట్ మీకు హిందీ సక్కర్ రావట్లేదు ఎందుకండి హిందీ మీకు? కెమెరామెన్ కదా, ఈ షూట్ ఇప్పటికి చాలా రోజులు ఆగిపోయిందండి. శ్రీనివాస్ గారు కట్ చేయండి. ఆల్రెడీ రమేష్ సార్ మాట్లాడుతున్నాం కదా, ఎందుకంత హిందీ రాదు, ఏదో మాట్లాడదామని ట్రై చేస్తున్నాడు. మాట్లాడనివ్వండి. బాగా తాగి మేము తాగుతాం. లాస్ట్ షూటింగ్ అయిపోయినాక హ్యాంగ్ ఓవర్ కొట్టేస్తాం, వెళ్ళిపోతాం ఇంటికి. అది వదిలేయండి. అది మీది ప్రొఫెషనల్ గా, మాది అది మాకు సంబంధం కదా. కెమెరామ్యాన్ వెళ్ళండి అటు. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. What are you doing ఇదర్? చెక్ సిస్టమ్ షార్ట్స్ వెళ్ళమని చెప్తున్నావు కదా నీకు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? కాల్ మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నా. వెళ్ళండి. తిరుపతి సార్కి ఇవ్వండి. మీరు తిరుపతి సార్కి ఇవ్వండి. మీరు ఎవరండి? భర్త అంటే తిరుపతి గారు గోలా మీరు భర్త అయితే? తిరుపతికి మోహన్ అయితే రామచంద్రుడి కన్నింత సాటి. ఆ వీడియో షూట్ అబ్బాయిలాగా పెట్టినా నేనే. అలా ఇలా టాలెంట్ మీ దగ్గర బాగా టాలెంట్ ఉందండి. మీ పేరేంటి? బహుత్ బడే టాలెంట్. నా పేరు మొగడు. వాట్ నేమ్ బ్రో? అది మంచి నేమ్ పెట్టుకోవాలి కదా. నువ్వు ఆ సినిమాలో ఆర్టులు అంటే ఏమన్నా అన్నదా? నా పేరు మొగడు అంటే ఎందుకు అడుగుతాను? నువ్వు ఆ సినిమాలో ఆర్టులు అంటే ఏమన్నా అన్నదా? నా పేరు మొగడు అంటే ఎందుకు అడుగుతాను? ఫన్నీ మూవీ అండి. మీ పేరు మగుడు అంటే సెట్ కాదండి. అవునైతే నా పేరు ఏంటి చెప్పు. మీ పేరు కోబ్రా. కాదు, నా పేరు మొగడు. సార్ అలా బ్యాడ్ వర్డ్ చెప్పకండి. వానికి ఏం చేసినారో రాత్రి వానికి గతంలో చెప్పండి. మీరు రండి, మీ యాక్టింగ్ చూసుకుంటాం. యాక్టింగ్ చూసుకున్నాక సెలెక్ట్ ఆర్ నాట్ సెలెక్ట్ మాట్లాడదాం. మీ ఫ్రెండ్స్ కి ఇస్తున్నారు. మీరు ఏం మాట్లాడండి? తను అంతా బ్యాడ్ వర్డ్స్ గా మాట్లాడుతున్నారు. తన పేరు మొగుడు అన్నాడండి. మీ మొగుడు అంట తను. మొగుడిని అని అంటున్నాడు. మీ మొగుడు అంటున్నాడండి తను. డ్యూబుని పెట్టారా? గడ్డం కూడా డ్యూబా? ఒరిజినల్ లెక్క అనిపించిందండి మాకు. అండి మీకు కూడా జాబ్ ఆఫర్ చేయగలుగుతాను నేను. మీ పక్కన నాకు పైకన్నా క్లీన్ చేసే జాబ్ ఉందండి. ఇప్పుడు వరంగల్ రండి. వంగపాడు నాకేం తెలుసు అండి. మీ ఫ్రెండ్ కూడా అలాగే అడిగారు. అతని పేరేంటి? మీ మొగుడా ఎవరో? మీరు వారానికి ఒకసారి వచ్చిపోతే మాకంతే. వారానికి కాదు కాంత, రోజుకు 100 సార్లు రమ్మన్నా వస్తా. తన పేరు శ్రావణియా? శ్రావణిని ఒకసారి పిలవండి. శ్రావణిని పిలవండి. హలో శ్రావణి గారు. ఎక్స్క్యూజ్ మీ. వదిలేయండి, వర్క్ లో ఉంది. తను సిస్టమ్ లో ఏమో చేస్తుంది. వదిలేయండి. హలో